నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ప్రధానమైన ఆరోపణ అగైన్ ఏమిటి అంటే ఇంతమంది రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో 70% మంది కౌలు రైతులు, కూలీ రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకొచ్చారో, స్కీమ్స్ కానీ అవన్నీ కూడా ఈ బడా రైతులకి, యజమానుల రైతులకి వాళ్ళకే వెళ్తున్నాయి, వీళ్ళకి రావట్లేదు. మీరేమంటారు? అంటే వీళ్ళ ఈ మాటలన్నీ కూడా అర్ధరహితమైనటువంటివి. ఎందుకు వ్యాఖ్యలు అంటున్నానంటే, సాధారణంగా ఒక ఆలోచన ఉండేది ప్రభుత్వం ఏర్పడక ముందు. కౌలు రైతులకు సంబంధించి నేను కౌలు తీసుకున్నాను అన్నదానికి ఎవడో ఒకటి ధృవీకరించాలి. యజమానికి సంబంధం లేకుండా నువ్వు కౌలు తీసుకునేటువంటి అవకాశం లేదు, అది చెల్లదు. కాబట్టి ఆ యజమానులు మనం ఎవరికన్నా కౌలుకిస్తే దానికి సంబంధించినటువంటి ఆ భూమి మీద హక్కులు కోల్పోతామేమో అనేటువంటి భావం ఉండేది. దానికనే కౌలుదారుల చట్టం మనం 2019లో తీసుకొచ్చాం. ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చాం. దాని ద్వారా భూ యజమాని కౌలుకిచ్చినా కూడా ఆయనకున్నటువంటి యాజమాన్య హక్కులు ఏమీ కూడా కోల్పోకుండా ఆ చట్టం నిర్దేశించింది. అందువల్ల ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ చాలా మందిని మనం అవగాహన కల్పించాం. మొట్టమొదటి సంవత్సరం 2,70,000 మందికి మనం కౌలు రైతులకు ఇస్తే దాదాపుగా ఈరోజు రైతు భరోసా 5,90,000 మందికి ఇవ్వగలుగుతున్నాం. అంటే ఆ సంఖ్య పెరుగుతూ ఉంది, రైతుల్లో అవగాహన కలుగుతూ ఉంది. దాని ద్వారా ఇది ఒక ప్రయత్నం. అంతకుముందు అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. ఈరోజు CCRC కార్డ్స్ ఇస్తున్నాము అంటే ఆ చట్టాన్ని అనుసరించి ఇస్తున్నాం. ఆ చట్టం వల్ల మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పిన ఎవరైతే అవగాహన కలిగినటువంటి రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారో వాళ్ళని చూసి మరికొంతమంది ఈరోజు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. దానివల్ల ఈరోజు కౌలుదారుల సంఖ్య క్రమేపీ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. అంటే మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పి ఎవడో ఒకటి చెప్తాడు, ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి 15,000 కుటుంబాలు కౌలు కుటుంబాలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు. ఇది ఏది చేసినా సరే ప్రజలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ప్రజలకి అకౌంటబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.